ఒక ఆడపిల్ల అంటే సహజంగా తండ్రి పట్ల ప్రేమ అధికంగా ఉంటుంది అనుకుంటాం. అయితే ఒక ఆడపిల్ల చేసిన ఉదంతం ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. మదనపల్లిలో తనకు నచ్చని పెళ్లికి సిద్ధమయ్యాడని కన్న తండ్రిని ఓ బిడ్డ కరతీర్చిన ఘటన సభ్య సమాజాన్ని కలిచేసింది. తప్పటడుగుల ప్రాయంలో చిటికిన వేలుతో నడక నేర్పి కౌమార దశలో కంటికి రెప్పలా కాపాడిన తండ్రి మమకారం, ప్రియుడి ప్రేమ మత్తులో ఆ కూతురు గుర్తుకు రాలేదా అని మదనపల్లి జనం తమను తాము ప్రశ్నించుకునే దారుణ ఘటన ఇది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘాతుకం చోటు చేసుకుంది. మదనపల్లి పట్టణంలోని ఎగువ కురవంక ఆంజనేయ స్వామి గుడి సమీపంలోని పోస్టల్ అండ్ టెలికాం కాలనీలో జీఆర్టీ స్కూల్ టీచర్ దొరస్వామి నివసిస్తున్నారు. ఆయన భార్య లత ఏడాదిన్నర కిందట చనిపోయారు. అప్పటి నుంచి తన ఒక్కగానే గారాల పట్టి హరితను కంటికి రెప్పలా దొరస్వామి కాపాడుతున్నారు. ఆమె బీఎస్సీ బీఈడీ చదివింది. త్వరలో టీచర్ ఉద్యోగం నుంచి రిటైర్ కాబోతున్నారు. ఉద్యోగ విరమణతో వచ్చే డబ్బుతో తల్లి లేని బిడ్డకు వైభవంగా పెళ్లి చేసి మెట్టినింటికి పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. కుప్పంలో కుటుంబంతో సంబంధం కుదిర్చారు. సుమారు 80 లక్షలు విలువ చేసే 2 అంతస్తుల భవనం ఆస్తిని ఈ మధ్యన తన కూతురికి పసుపు కుంకుమగా రిజిస్ట్రేషన్ కూడా చేశారు. ఆయనకి మద్యం అలవాటు ఉంది. బుధవారం రాత్రి మద్యం దాగి నిద్రపోయారు. ఉదయం చూసేసరికి రక్తపు మడుగులో దొరస్వామి శవం కనిపించింది. మదనపల్లి పోలీసులకి సమాచారం అందింది. డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, వన్ టౌన్ తాలూకా సీఐలు పల్లిబాసు, శేఖర్, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కీలక ఆధారాలు సేకరించారు. అయితే అసలు విషయం ఏం తేలింది అంటే మాస్టర్ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదిస్తున్నారు. అత్యంత గోప్యంగా అందిన పోలీసులు దర్యాప్తు సమాచారం మేరకు కన్న కూతురే అత్యంత క్రూరంగా చంపిందని, ఇందుకు 2 ప్రియులు వినియోగించిందనే సమాచారం బయటకు పొక్కింది. ఎందుకంటే దొరస్వామి హత్య జరిగిన సమయంలో కుమార్తె హరిత ఇంట్లోనే ఉంది. ఆ విషయాన్ని గుర్తించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తొలుత గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారని చెప్పింది. ఆ సమయంలో ఘర్షణ వినబడలేదా, దెబ్బల శబ్దం వినబడలేదా, ఇట్లాంటి ప్రశ్నలు సంధించేసరికి తన తండ్రి దొరస్వామిని తానే చంపానని హరిత పోలీసులకు చెప్పింది. దొరస్వామి తన మీద లైంగిక వేధింపులు పాల్పడినట్టు ఆమె వినిపించిన కథను దర్యాప్తు అధికారులు నమ్మలేదు. మరిన్ని ప్రశ్నలు సంధించగా అసలు ప్రియుల కథను విప్పిందని తెలుస్తోంది. తనకు 2 ప్రియులు ఉన్నారు. పై అంతస్తులో రహస్యంగా సహజీవనం చేస్తుంది. రోజుకు ఒకరు పై అంతస్తుకు వస్తారు. కింద అంతస్తులో దొరస్వామికి విషయాలు స్థానికులు తెలపడంతో అసలు విషయం బయటపడింది. ఏదైతే పై అంతస్తు ఈ కింద అంతస్తులో దొరస్వామికి విషయాన్ని స్థానికులు తెలిపారు. పెళ్లి చేసి పంపించేయాలని నిర్ణయానికి వచ్చారు. వేరే వ్యక్తితో తనకు పెళ్లి వద్దని హరిత ఎదురు తిరిగింది. తండ్రి ఒప్పుకోలేదు. దీంతో అతన్ని హతమార్చడానికి హరిత సిద్ధమైంది. ఓ ప్రియుడికి 10 లక్షలు సుపారీ ఇచ్చింది. అంతే దొరస్వామిని హతమార్చాడు. ఈ ఘటన జరిగిన సమయంలో ప్రియుడు తిరుమలలో వెంకన్న దర్శనం క్యూలో ఉన్నాడు. మరో ప్రియుడికి ఫోన్ ఆధారంగా ఎక్కడున్నాడు పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. చపాతీల కర్రతో ఇనుపరాడుతో తానే కొట్టి చంపాలని నిందితురాలు పోలీసులకు చెప్పినట్టు సమాచారం. కానీ ఒంటరిగా ఆమె మాత్రమే హత్య చేసే అవకాశం లేదని, కనీసం 2-3 సహకరించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె చెప్పిన కొన్ని విషయాలపై మరిన్ని అనుమానాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఉత్తమ ఉపాధ్యాయుని కన్న కూతురే హతమార్చినట్టు పోలీసులు నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.